యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6-7 వచనాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6-7 వచనాలు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము పొందెను. బాధింపబడినను అతడు నోరు తెలివలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో విషయాలు ఎన్నెన్నో సార్లు మనము ధ్యానించి ఉండవచ్చు. ఎక్కువ సార్లు ధ్యానించిన ఈ సమయంలో నీ స్థితి రక్షణలో సాగే విధముగా, అంటే నిలబడే విధముగా ఉందా? ప్రభు బలలో చేరడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. నేను రక్షించబడిపోయాను, ఇక పర్వాలేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనేటువంటి నమ్మకం కాదు. కానీ రక్షించబడిన వాడు ప్రభు దగ్గరకు వెళ్లే విధంగా తన క్రియలు కనబరుస్తున్నాడా? అదే మనము స్తుతులు చెల్లించేటప్పుడు పదే పదే మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రభు చెప్పినట్లుగా నా మరణాన్ని ప్రచురించండి అని ప్రభు చెప్పాడు. నేను వచ్చే వరకు ఇది మీరు చేయండి. మీరు రక్షించబడ్డారు గనుక నన్ను గుర్తు చేసుకోనండి. ఎటువంటి స్థితిలో మనమున్నాము? గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. గత కాలంలో మరి ఇష్టానుసారమైన జీవితం జీవించాము. యేసు ప్రభు దగ్గరకు వచ్చాము. ప్రభువా, పాపిని, ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే ప్రభు యేసునందు మనకి జీవము, కృపావరం. ఈ కృపావరము పొందుకున్నాం. ఎంత ధన్యులం మనం! అందుచేత ఇక్కడ మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము, మనలో ప్రతివాడును తమకిష్టమైన త్రోవకు తొలిగాడు. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపాడు. అందరి దోషము. ప్రభు అయిన యేసు వారు అంటారు మత్తయి సువార్త 26:26లో, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మన అందరి దోషము. నా దోషం కాదు, నీ దోషం కాదు. భూమి మీద ఉన్న సర్వమానవాళి, మానవుడు ఎక్కడైతే జీవిస్తున్నాడో ప్రతి మానవుడు అతని దోషము ఎవరి మీద మోపారు? ప్రభు అయిన యేసు మీద. అందుకే ఇక్కడ అంటున్నాడు, పైన కూడా చూడండి 5వ వచనములో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇది ఏనాడైనా గ్రహించావా? గ్రహించారా? ఎక్కువగా దేవుని యొక్క వాక్కులు మనకు వినబడుతూ ఉన్నప్పుడు ఈ యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము ఎంత మందికి ప్రపంచమంతా తెలుసో అందరూ కూడా మరి ఆ రక్షణను నిర్లక్ష్యం చేసి
ఆయన ఇచ్చేటటువంటి ఆ విషయాన్ని, ఆ తెలియజేసేటటువంటి ఆ విషయాన్ని, అంటే జరగబోయేది. ఇప్పుడు ఈ గ్రంథం యెషయా గ్రంథం 53వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు రాకముందు 750 సంవత్సరాల పూర్వం వ్రాయబడింది, అంటే ప్రవచింపబడింది. బాగా ఆలోచించాలి. 750 సంవత్సరాలకు పూర్వం ప్రవచింపబడింది. అందుచేత బాగా ఆలోచిస్తే ఇది ప్రభువైన యేసుక్రీస్తు కొరకే. ప్రతి మానవుడు కూడా తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, నా పాపముల ద్వారా, అపరాధముల ద్వారా నా కొరకు దేవుడే బలి అయ్యాడు. ఆ దేవుడే ప్రభు అయిన క్రీస్తు. అందుకే ఆయన యొక్క తీరుని ఇక్కడ వివరిస్తున్నాడు. వచ్చేటటువంటి రక్షకుడు ఎటువంటి వాడో, ఆ రక్షకుని యొక్క స్వభావం ఎలా ఉంటుందో, ఆ రక్షకుడు మన పట్ల ఎలా వ్యవహరిస్తాడో అన్నీ కూడా ఇక్కడ చేశాడు. ఆ ప్రకారముగా ప్రభువునందు నెరవేరింది. అవును, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినదో నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె బిల్లయు బొచ్చుక తెరించు అని ఇతడు గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పును పొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. అవును ప్రియులారా, ఈ రీతిగా సర్వ మానవాళి నిమిత్తము వచ్చే కాలములో ఒక రక్షకుడు వస్తాడు. గ్రంథాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆది కాండము నుండి మలాకీ వరకు కూడా ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు. యెహోవాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. యెహోవాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చాను, ఇదిగో నీ పాపము చాలా ఘోరమైనది, నీ పద్ధతి మార్చుకో. ఈ రీతిగా ఆయా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఆ తండ్రి అయిన దేవుని రొమ్మున ఉన్నటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన వదకు తేబడు గొర్రెలా వచ్చాడు. వదకు తేబడే గొర్రె, వదకు తేబడు గొర్రె. తీసుకుని వెళుతూ ఉంటే, గొర్రెను తీసుకుని వెళుతూ ఉంటే అది ఏం చేస్తుందో తెలియదు. ఆ యొక్క వధించేవాడు తీసుకుని వెళుతూ ఉంటే ఎదురు చెప్పకుండా వెళుతుంది. అతను ఎలాగైతే ఆ మెడ పెడతాడో, ఎలాగైతే దాని విధంగా చేస్తాడో, దాని మీద పెట్టి కత్తి ఎలాగైతే ఎత్తి వేటుకు వేస్తాడో ఆ విధముగా ప్రభు సిద్ధపడ్డాడు. బదులు చెప్పలేదు. ఇదే ప్రభు ప్రేమలో ఉన్న ఎంతో మందిని, ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళిని దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలంటే ఆ వదకు తేబడిన గొర్రెను చూడాలి. ఆ వదకు తేబడిన గొర్రె, ఆ కాల వ్యవధి, ఆ యొక్క 12 గంటల కాల వ్యవధిలో ఆయన పడినటువంటి శ్రమలు చెప్పనలవి కాదు. ఆ 12 గంటల కాలములో, ఆ మరణి కాలము 12 గంటల కాలములో ఆయన వెళ్ళడము, బంధించబడము, తీసుకువెళ్ళడము, పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళడము, కొరడాలతో కొట్టడము, మళ్ళా పిలాతు దగ్గరకు తీయడం, మళ్ళా అడగడము, అతను ఏం చేయాలని అడగడం, అతను మరలా హేరోదు దగ్గరకు తీసుకెళ్ళడం, రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. అయితే లేఖనము నెరవేర్పు, సర్వమానవాళి నిమిత్తము పరిశుద్ధ రక్తము చిందించబడకపోతే మానవాళి పాపమునకు విమోచన లేదు. అందుచేత దేవుడే మానవుడై ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడుగా వచ్చాడు.
వచ్చిన కాలంలో తండ్రి చెప్పిన పని అంతా పూర్తి చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఆ జనులు ఆయన నమ్మలేదు, విశ్వసించలేదు. నువ్వంటే మేము ధర్మశాస్త్రం నమ్ముతాము కానీ నిన్ను నమ్మము అన్నారు. మమ్మల్ని నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావు అన్నారు. ఇతను ఉండడానికి వీలు లేదు అన్నారు. కారణం ఏమిటంటే వాళ్ళ హృదయాలు కాఠిన్యమవడం, అన్ని జరగడం కూడా కారణమంటే లేఖనాలు నెరవేర్చబడాలి. లేఖనాలు నెరవేర్చబడాలి. ప్రభు అయిన యేసు వారు చెబుతూనే ఉన్నారు, మానవుడు పాపుల చేతికి, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడతాడు, అతనిని కొట్టి చంపుతారు, అయినప్పటికీ 3వ దినమున తిరిగి లేచి అతడు తండ్రి యొద్దకు చేరతాడు. ప్రభు అయిన యేసు చెప్పినది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి భాగములన్నిటిలో కూడా ప్రభుది 10వ వచనంలో కూడా చూస్తే అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎవరి నిమిత్తము? మనందరి నిమిత్తము. మనందరి నిమిత్తము. ఇది ఏనాడైనా నువ్వు పడుకొని ఆలోచించావా? ఎప్పుడైనా పడుకునేటప్పుడు ప్రభువా అనుకుంటున్నావు కదా, ప్రభువా నా నిమిత్తము మీ ప్రియ కుమారుణ్ణి నలుగగొట్టారు, అరికాల్లో అరిచేతుల్లో మేకులు కొట్టారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, ఎన్నెన్నో హింసలు చెప్పనలవి కాదు. పడుతున్నటువంటి గడియలు, యేసు ప్రభు ఆ కాలంలో నలిగిపోతున్నటువంటి గడియలు. తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని ప్రార్థన చేసి బయలుదేరి వెళ్ళిన ప్రభువు ఎవరి నిమిత్తం? మన నిమిత్తమే. తండ్రి నీవు నేను కలిసి ఉన్నలాగున వీరును ఏకమై ఉండాలని నేను ప్రార్థిస్తున్నానయ్యా అని ప్రభు అయిన యేసు మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో భోగభాగ్యాల్లో అనుభవించడానికి కాదు ప్రభు వచ్చింది. పరలోకం అనేది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఆయన నీతిని చూపించాలి. భూలోకములో పరలోకం చేరాలి అంటే మామూలు విషయం కాదు అది. అక్కడికి వెళ్ళాలంటే పరిశుద్ధులు మాత్రమే. అందుకే ప్రతి పునరుత్థాన దినాన, ఆదివారము పునరుత్థాన దినమే, ఆ దినమును మనమందరము చేరి ప్రభువుని స్తుతించడానికి సిద్ధపడుతున్నామంటే పరలోకంలో ప్రభు ఉన్నాడు. ఇదిగో ప్రభువా, భూలోకంలో నేను నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, నీవిచ్చిన రక్షణను కాపాడుకుంటున్నా, ఘటాల్ని కాపాడుకుంటున్నాను. వదకు తేబడిన గొర్రెలా బొచ్చు కత్తిరించువారు ఎదుట మౌనంగా ఉన్నట్లు మౌనంగా ఉన్నావు. నీ ప్రేమ నా హృదయాన్ని కలచివేసింది ప్రభువా. నీ దగ్గరకు రావడానికి నన్ను సిద్ధము చేయి, పరిశుద్ధముగా ఉండడానికి నీ యొక్క వాక్యము ద్వారా దినదినము నన్ను బలపరచు ప్రభు అని ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ఆ ప్రభు బలలో పాల్గొన్నప్పుడు ప్రభువుని చూస్తూ ఆ శ్రమలను గుర్తు చేసుకుని ఆయన స్తుతిస్తారో, నలిగిపోతారో, వారు విరిగి నలిగిన హృదయం కలిగిన వారు. చప్పరించేస్తున్నారా? రొట్టె వచ్చింది తినేస్తున్నారు, ద్రాక్షరసం వచ్చి తీసుకుంటున్నారు, ప్రయోజనం లేదు. మీ క్రియలు, మన క్రియలు ప్రభువును చూపించే విధముగా ఉంటే ధన్యులమే. అన్న ప్రకారంగా ప్రభువు లేచాడు, అన్న ప్రకారంగా ప్రభు తిరిగి లేచాడు. లేచిన తర్వాత మగ్దలేని మరియా, వేరొక మరియా అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ప్రభు దేహాన్ని చూసారు, లేడు. చూసారా? ప్రభు చెప్పాడు నేను తండ్రి దగ్గరకు వెళతాను అని, 3వ దినం లేస్తాను అన్నాడు. ప్రభు లేచాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు దేహం లేదు. వాళ్ళందరూ కూడా కంగారు, అయ్యో నా ప్రభు దేహాన్ని లేకుండా చేశారు. అయితే ప్రభు చెప్పిన మాటలు మరిచారు. అవును ప్రియులారా, ఈరోజు మానవుని యొక్క స్థితి ఏమిటంటే, అంత మహత్తరమైన మాటలు ప్రథమ ఫలముగా ఆయన చేరుకుని ఉన్నటువంటి స్థితిని మానవుడు మరిచిపోయాడు. ప్రథమ ఫలముగా ఆయన చేరితే మన కళ్ళారా చూస్తే, వాక్యం ద్వారా మనకు అంత స్పష్టంగా కనబడుతుంటే, ఆదికాండం నుండి ప్రకటన వరకు కూడా అందులో ఉన్నటువంటి విశేషాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు నీకు స్పష్టంగా కనబడతాడు, నీతో మాట్లాడతాడు, నీ హృదయాన్ని తాకుతాడు. నీవు నాకు కావాలి అంటాడు. నువ్వు ఆయన వెంట వెళ్ళి వెంబడించేవాడుగా ఉండి ప్రభు కొరకు జీవించేవాడుగా ఉంటావు. అవును, మరిచారు. అక్కడే ఉన్నాడు ప్రభు.
తోటమాలి అనుకుంది, అయ్యా మా ప్రభువు ఎవరో తీసుకుపోయారు. అప్పుడు గుర్తు చేశాడు, ఆయన చెప్పిన మాటలు మీరు మరిచిపోయారా? ఆయన లేచాడు, గలిలయకు వెళ్ళిపోయాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఈ మాటలను మనం పరిశీలన చేస్తే, గ్రంథంలోని విషయాలను మనము ధ్యానం చేస్తే మనం ఆత్మ సంబంధులుగా బలముగా ఉంటాం, ప్రభువుని సేవిస్తూ ఉంటాం. అందుచేత ప్రభు ఇచ్చినటువంటి ఈ రక్షణను మనము పొందుకొని మనము ఎల్లవేళలా ఆయన స్తుతించు గణపరుస్తూ ఉందాం. ఈ ఆనందం ఎవరికి ఉందండి? ఈ సంతోషం ఎవరికి ఉంది? ఈరోజు మనమందరము కూర్చొని, ప్రభువా నన్ను ఈ స్థితిలో ఉంచావు, రక్షణను నిలబెట్టుకొని ఉన్నాను, రక్షణలో కొనసాగుతున్నాను, నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను నడిపిస్తున్నావు, ఇట్టి సహవాసం నాకు ఇచ్చావు, నీ స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘములో నన్ను బలముగా నడిపిస్తున్నావు, ఇంతకంటే భాగ్యం ఏముంది? ఎవరిది? నిజమైన విశ్వాసిది, నిజమైన విశ్వాసిది. అందుకే ఎల్లవేళలా ఆయన స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి మనం ఉండాలి. ఏమిచ్చి నేను రుణము తీర్చుకోగలనయ్యా, ఏమిచ్చి నేను రుణము తీర్చుకోగలను? అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నా నన్ను, పాతాళానికి వెళ్ళిపోతున్నా నన్ను తప్పించావే, నిన్ను ఏమి? అందుకే నా కొరకు నీ ప్రాణం పెట్టిన ప్రభువా, వదకు తేబడిన గొర్రె బొచ్చు కత్తిరించువా అని ఎదుట మౌనుగా ఉన్నట్లు వచ్చిన ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నిన్ను గణపరుస్తున్నానయ్యా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. నీవు తప్ప నాకేమీ కాదయ్యా. నువ్వు మొదటి వాడవు, కడపటి వాడవు, జీవించువాడవు, మృతుడు అయ్యావు గాని ఇదిగో యుగయుగములు సజీవుడవై ఉన్నావు అని నేను విశ్వసిస్తున్నాను. ప్రథమ ఫలముగా అక్కడ చేరుకున్న ఉన్నావు. అదే ప్రదేశానికి, ఆ పరలోకంలోకి నేను కూడా చేరడానికి నన్ను సిద్ధపరచు ప్రభువా అంటూ ఆ రొట్టెను, ఆ రసాన్ని తీసుకొని ప్రభువుని స్తుతిస్తున్నాం, ప్రభువుని గణపరుస్తున్నాం. నీ హృదయం తేలికవుతుంది, నీ మనసు పదిలముగా ఉంటుంది, నీ ముఖం తేటగా ఉంటుంది, ప్రభువుని చూడడానికి నువ్వు యోగ్యుడిగా ఉంటావు, లోకాన్ని అసహించుకుంటావు. అప్పుడే నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డగా ఉండి ప్రభువుని ఆరాధించడానికి యోగ్యుడిగా ఉంటావు. అట్టి స్థితిలో మనమందరము సాగితే ధన్యులమే. ఆ రీతిగా మనమందరం ఉండి ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క దేవుని యొక్క ఆరాధన తలంపులు ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు మీ వినికిడిలో ఫలింపచేసి ఆత్మీయంగా మిమ్మల్ని మరింత బలపరచునుగాక. ఆమేన్.